లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన టమాటో పంట ధ్వంసం చేయడం దురదృష్టకరం. రామసముద్రం మండలం గొల్లపల్లిలో రైతు హరికృష్ణ టమాటా పంటను ధ్వంసం చేసిన దుండగులు పరిశీలించిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. వైసీపీ నాయకులు మార్కెట్లో టమాటాకు భారీ డిమాండ్ ఉండగా ఈ పంటతో తన కష్టాలు తీరుతాయన్న వైసీపీ మద్దతుదారుడైన రైతుకు చెందిన పంట ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం అని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ప్రశ్నించారు. టమాటా పంట మరికొన్ని రోజులలో చేతికొచ్చే సమయంలో పంటను సర్వనాశనం చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ గొల్లపల్లిలో రైతు హరికృష్ణకు చెందిన టమాటా పంట మొక్కలు ఏపుగా పెరిగి ఉన్న తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు టమాటా మొక్కలు పీకేసి తీరని నష్టాన్ని మిగిల్చారు. బాధిత రైతు రామసముద్రం మండలంలో నిస్సార్ అహ్మద్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టిన సమయంలో రైతు హరికృష్ణ నిస్సార్ అహ్మద్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన నిస్సార్ అహ్మద్ వెంటనే స్థానిక వైసీపీ నాయకులతో కలిసి రైతు హరికృష్ణ పొలంలోని టమాటా పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టి టమాటాను సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయానికి గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారని రైతు హరికృష్ణ తెలియజేయడం జరిగిందని వివరించారు. బ్యాంకులో లోన్లు తీసుకుని వచ్చి బంగారం కుదవబెట్టి ఈరోజు వాళ్ళు ఈ రకంగా పంటలు పెట్టుకుంటే దీన్ని కూడా రాజకీయ కక్షత ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. మేము కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ రోజైనా రైతుల పక్షంలో నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ వెంట మేము ఉంటాం. ఈ విషయం వినిన వెంటనే మేము ఆ మీటింగ్ కూడా పక్కన పెట్టేసి నీట్గా ఇక్కడ వచ్చేసి ఈ ఫీల్డ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మాతో పాటు మన సిఎస్ రామనాయుడు గారు కానీ, కేశవరెడ్డి గారు కానీ అంతా మన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఇక్కడ వచ్చి సైట్ను విజిట్ చేస్తాము. చాలా బాధపడుతున్నాం. మేము కోరుకునేది ఒకటే, కన్సర్న్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ సైట్ను విజిట్ చేసి ఆయన ఖచ్చితంగా న్యాయం చేయాలా. మేము కూడా ఈ నష్టాన్ని మేము హైకమాండ్ దృష్టికి, మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా మా డిస్టిక్ దీనికి క్యాడర్ డిస్టిక్ కూడా తీసుకొని పోతాము. ఖచ్చితంగా మా వంతు సహాయం మేము చేస్తాము. మీరు కూడా ఇట్లా నష్టపోయిన వాళ్ళకు ఎవరు ఇలా నష్టం చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష చేసి ఫర్దర్ ఇట్లా ఇన్సిడెంట్ జరగకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చేస్తారని కోరుకుంటున్నాం.